ఆయన అంటాడు, ఏమండి అందరికీ పాటలు ఇచ్చాడండి నా కోటలో, అయినా నాకు పాట ఇవ్వలేదండి. అందుచేత నేను సంఘాన్ని 2 ముక్కలు చేసేసాను. ఆలోచించు. ఈ రాత్రి కాలనీ చుట్టూ ఈ ప్రాంగణాల్లో ఉన్న ప్రజలను గుర్తించండి. ప్రభు ప్రేరేపణ లేకుండా ఎవరో నీకు వాక్యం ఇవ్వలేదని, ఎవరో నీకు పాట ఇవ్వలేదని, ఎవరో నీకు కానుక పైకెత్తి చెప్పలేదని సంఘాన్ని చేరుస్తున్నావంటే అక్కడ దైవజనుడు కాదు నువ్వు పాడు చేసేది. దేవుని యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క రక్తం ఇచ్చి కట్టిన సంఘాన్ని నువ్వు కూల్ చేస్తున్నావు, పాడు చేస్తున్నావు అంటున్నాడు. సౌలుకు పట్టిన గతి నీకు పట్టపోతుంది. అది చెప్పడానికి మా అపోస్తలుల పరిచర్య వారు ఈ వేదిక పెట్టారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాలు మానవేమోనని చూచాడు. నీకు ఒక పాటల గర్వం, పాటల బాగా వచ్చని గర్వం, ప్రార్థన బాగా చేయగలని గర్వం, వాక్యం బాగా చెప్పగలని గర్వం, నాంతటి వాడు నీ గర్వం ప్రభు కొరకు చేయటానికి రావు. కానీ సంఘాన్ని మాత్రం ముక్కలు చేస్తుంది. ఎందుకు ముక్కలు చేస్తావు అని అడిగితే, నాకు పాట ఇవ్వలేదు కనుక, నాకు వాక్యం ఇవ్వలేదు కనుక. ఏమయ్యా ఈ గర్వం? నిజంగా ప్రభు నిన్ను ప్రేరేపించి పరిచర్య చేయమని పిలిస్తే ఎంతో మంది ప్రజలు సువార్త అందిన వారు రెడ్డి దగ్గరికి పంపుతాను. నేను మండపేటలో కూడా దైవ దర్శనాన్ని కలిగి ఈ పరిచర్య చేస్తున్నాను. నేనైతే అన్నాను, ప్రభు నేను హైదరాబాద్ ప్రాంతాల్లో తూప్రాన్ అనే ప్రాంతం మీ అందరికీ తెలుసు, మెదక్ డిస్టిక్ చాలా మందికి తెలుసు. ఇక్కడ తూప్రాన్ ప్రాంతంలో సేవ చేస్తుండేవాడు. నేను పరిచర్యలో ఉంటున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచాడు, నీ తండ్రికి నేను అప్పగించిన పరిచర్యలో నువ్వు వెళ్ళి సహకారిగా ఉండాలని. ప్రభు యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి అక్కడ దేవుడు నాకు దర్శనాలు ఇస్తే, ఆయన ప్రవచనాలు ఇస్తే, ఆయన మాట్లాడితే నేను అన్నాను, ప్రవక్త తన స్వదేశమందు ఘనత పొందలని వాక్యం చెప్తుంది కదా. ప్రభు నాతో అన్నాడు, ఎస్తేరుకు తన స్వజాతి పట్ల భారం లేదా? ఎక్కడో ఉన్న నెహెమ్యా తన యెరూషలేము గోడలు కాలిపోతున్నాయి, గుమ్మాలు కాలిపోతున్నాయి, గోడలు పడిపోతున్నాయి, భారం లేదా అని ఒక దైవజనుడు నిలబడి మాట్లాడుతుంటే ఆ సమయంలో నేను మంటపేట రావడం జరిగింది. నా ప్రియదేని లేదా, ఆ రోజు 16 సంవత్సరాలు అయింది నేను ఈ పరిచర్యలో ఉండి. ఆ 16 సంవత్సరాల నుండి ప్రతిరోజు దేవుని యొక్క చిత్తాన్ని కోరుతున్నాను. ఈరోజు వేదికెక్కి సూటేసి నేను ఒకవేళ ఉన్నతమైన స్థితిలో దేవుని పరిచర్య చేస్తున్నానని గొప్పతో మాత్రం మండపేటలో నిలబడలేదు. ఒక విషయం గుర్తించు, ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, నిజంగా ప్రభు నిన్ను పరిచర్యకి పిలిస్తే, ప్రభు నిన్ను నిజంగా తన యొక్క పని కొరకు వాడుకునే వ్యక్తివైతే నువ్వు ప్రభు యొక్క మాట విని పనిచేయి. కులాన్ని బట్టి కొంతమంది సంఘాన్ని బట్టి తింటాం, మతాన్ని బట్టి డినామినేషన్లు బట్టి పాట లేదని ఈ యొక్క పాడు చేసే బుద్ధి నీ జీవితంలో ఉందని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అందుచేత అంటున్నాడు, ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాను ఈ మనిషి ఎప్పుడో ఒక బాధలో ఉండగా నా దగ్గరికి వచ్చిన వ్యక్తి. అప్పుడేమనుకున్నావు నీవు? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పాట ఇవ్వాలనుకున్నావా? నీకు అప్పుడు పాటలు రావే. అప్పుడు వాక్యం ఇవ్వాలనుకున్నావా? వాక్యం రాదే. ఏ అధ్యాయం ఎక్కడుందో? మత్తయి సువార్త అంటే ఎక్కడో ఆది కాండలో చూసుకునే మనిషి బైబిలే ఏ అధ్యాయం ఎక్కడుందో తెలియనప్పుడు పాస్టర్ గారు మీరు ఏం చెప్తారు? పాస్టర్ గారికి నీళ్ళు ఇచ్చామా? పాస్టర్ గారికి కుర్చీ చేసామా? పాస్టర్ గారి పలకరించామా? పాస్టర్ గారు మైక్ సిస్టమ్ సరిగ్గా పెట్టామా? పాస్టర్ గారు పాట పాడుతుంటే ఒరే కాంగు కొట్టవేరా బాబు ఎల్రా అని చెప్పి అక్కడిని తోసేవే. అప్పుడు నువ్వు ఎంతో వినయము విధేయతతో ప్రభు దగ్గర ఉండే వ్యక్తివే. ఆ మొదటిలో ఉండే అవిశ్వాసం, ఆ ప్రేమ ఉండగా సంవత్సరాలు జరుగుతుంటుండగా నువ్వు వెతికి పెద్దవాడివై పెద్దదానివై ఆ సంఘములో ఆత్మీయ అనుభవాలు నేర్చుకుని, వాక్యానుభవాలు నేర్చుకుని, ప్రార్థన అనుభవాలు నేర్చుకుని ఈరోజు పాట ఇవ్వలేదని, వాక్యం ఇవ్వలేదని బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఇలా అన్నాడు ప్రభు, ఎఫెసీ సంఘమా, నువ్వు శ్రమపడ్డావని తెలుసు, నువ్వు ఓర్చుకున్నావని తెలుసు, నా కొరకు సహించావని తెలుసు, నువ్వు అపోస్తలులు కాకనే దొంగ అపోస్తలులు ఎవరో గుర్తుపట్టావని తెలుసు. కానీ నీ మీద నేను రాత్రి ఒక తప్పు ఒకటి మోపపోతున్నాను అన్నాడు. ఏంటది? నీకు మొదట ఉండిన ప్రేమను విడిచిపెట్టేశావు, మొదట్లో ఉన్న వినయాన్ని విడిచిపెట్టేశావు, మొదట్లో ఉన్న ఆధ్యాత్మిక స్థితిని విడిచిపెట్టేశావు. బాగు చేయవలసిన సంఘాలు, బాగు చేయవలసిన సమాజాన్ని బాగు చేయవలసిన నీవు ఈరోజు దోచుకుంటున్నావా? బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు,
మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. లేకపోతే మంచి ఫలం ఫలించకపోతే గొడ్లి చెట్ల వేరడే. ఏమిటండి మారు మనసు? మారు మనసు తగిన ఫలం ఏంటి? పరిశుద్ధ బైబిల్లో తెలుసా ప్రతిజ్ఞరా? ఒకప్పుడు దాచుకునేవాడు జక్కయ్య అనేవాడు. దాచుకునే వ్యక్తి ఎప్పుడైతే ప్రభు తనతో మాట్లాడాడో జక్కయ్య హృదయం మార్చుకున్నాడు. అంటాడు, నాయనా లూకాసు సువార్త 19వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఇదిగో నా ఆస్తుల సగ భాగము పేదలకు పంచిపెడతాను. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వాడికి తిరిగి 4 గంటలు చెల్లించేస్తాను. ఇది మారు మనసు తగిన ఫలం. ఈరోజు మారు మనసు పొందాం చాలా మంది. ఎటువంటి మారు మనసు తెలుసా? దోచుకునే మారు మనసు. ఒకసారి నాకు బండి బయలుదేరి వెళ్తా ఉన్నాను. ప్రయాణమే వెళ్తూ ఉంటుంటే నేను మీటింగ్కి అందుకోవాలి. ఉన్నట్టుండి నా మోటార్ సైకిల్ యొక్క వైర్ ఎక్కడో కలెక్షన్ తప్పి లైటింగ్ ఆగిపోయింది. లైటింగ్ లేకపోవటం వల్ల నైట్ ప్రయాణం కొనసాగలేని పరిస్థితుల్లో ఒక దగ్గరలో ఏదైనా ఊరుందంటే ఒక ఊరికి చేరాను. ఆ ప్రాంతంలో 8 గంటలు, సాయంకాలం 8 గంటలకి నేను మీటింగ్కి అందుకోవాలి. త్వరగా 8 అవుతుంది. అక్కడ కొన్ని మోటార్ ఇక షెడ్లు 2 కనపడుతున్నాయి, కొన్ని షాపులు కనపడుతున్నాయి, లైట్లు ఉన్నాయి. ఇక్కడ మోటార్ మెకానిక్ ఎవరైనా ఉన్నారంటే అగ పలానా చూపించారు. అక్కడ కరుణ అనే పేరు పెట్టి కరుణ మోటార్ మెకానిక్ అని రాసి బోర్డు పెట్టుంది. కరుణ అనే పేరు చూడగానే మన ప్రభు బిడ్డలే కదా, అతి త్వరగా నాకు చేసి పంపుతాడు అని చెప్పి అనుకుని అక్కడికి వెళ్ళి నాతో ఉన్న ఒక తమ్ముడు తీసుకుని బైక్ అక్కడ పెట్టి, అయ్యా అర్జెంటుగా నేను ఎక్కడో ఏదో బండి చేస్తున్నాడు అతను, అర్జెంటుగా నేను ఒక మీటింగ్కి వెళ్ళాలయ్యా, కాస్త త్వరగా లైట్ చూడండి బ్రదర్ అన్నాను. అలాగని చెప్పి బండి చూడటానికి వచ్చాడు. ఆయన తీసుకుని సామాన్లు తీసుకుని వచ్చాడు. ఇలాగ ఒక వర్కర్ పని చేస్తా ఉన్నాడు. అయ్యా ఈ బండికి ప్లగ్ పోయింది అన్నాడు. నేను కానీ ఇంకో బండి ఏదో ప్లగ్ పోయింది బాగు చేస్తా ఉన్నారు. ఆయన అన్నాడు, రే పాస్టర్ గారి బండి ఉంది కదా అనగా నాకు భయం వేసింది. వాళ్ళ పాస్టర్ గారి బండి అంట. వాళ్ళ పాస్టర్ గారు బండి పోయిందంట, పెట్టేటట్టు బాగు చేసి అని పొద్దున్న నేను మీటింగ్కి వెళ్ళాలని. ఆ పాస్టర్ గారి బండి నాకేది రావాలి ఇవన్నీ? సరిగ్గా పాస్టర్ గారి బండి ఉంది కదా అన్నాడు. పాస్టర్ గారి బండికున్న ప్లగ్ తీసేసి దీనికి వేసే అన్నాడు. అదే పాస్టర్ గారు కదా అని పక్కన పాస్టర్ గారు కదా అని అంటే, నాతో ఉన్న బిడ్డలు మేమన్నా పాస్టర్ గారిది తీసుకోవటం దోచుకోవటం అది మంచిదా అని అంటే, ఆయన అంటాడు, నేను పాస్టర్ గారిదే దోచుకున్నాను, మా పాస్టర్ గారు దేవుడిదే దోచేసుకుంటున్నాడు అన్నాడు. వెంటనే సూటిగా, పాస్టర్ గారిది నేను దోచుకున్నాను మీరు బాధపడుతున్నారు, మా పాస్టర్ గారు దేవుడిదే దోచేసుకుంటున్నాడు యా అన్నాడు. యా అన్నాడు. నేను ఎక్కడి నుంచో రప్పిస్తాడు, హాస్టల్ ఎడుతున్నామని. వాళ్ళు ఏమో తెస్తాడు, ఏ హాస్టల్ ఉండదు మా ఊర్లో. ఎక్కడి నుంచో పెట్రోల్ పంపుతాడు, మేము ఎదరవాళ్ళు ఇంతమంది పోషిస్తున్నామని. వద్దది డబ్బు మాకు తెలుసు. ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి లోన్ పెట్టుకుంటాడు. ఒక ఎదరవాళ్ళకి భోజనం పెట్టడం పూట. ఆయన కట్టలు దోసుకుంటే లేదు కానీ లెక్క దోసుకుంటూ వచ్చిందా అన్నాడు. నాతో నోరు మూసుకున్నాను నేను. వీళ్ళని పాడు చేసే ఫలాలు చెప్పలేటవి. సేవకులు యథా రాజా తథా ప్రజ. ఆలోచించండి. ఈ నాయకులు కూడా ఎలాగున్నారంటే ఎక్కడికి దొరికితే అక్కడ దోచుకునే దొంగలు. మారు మనసు లేని సేవకులు, మారు మనసు లేని సంఖ్యలో ప్రవర్తనలో నీ మారు మనసుకు తగిన ఫలముందా? ఒకప్పుడు దాచుకునే ప్రసాద్ పాల్ పంచిపెట్టేవాడిగా మారాడా? ఎవడికో ఫోటోలు పంపి తను చెప్తున్నాడు, ఇలా చిన్నపిల్లల హాస్టల్ పంపానండి, మీరు చూస్తుండగా వచ్చాయండి, చెక్కులు వచ్చాయండి, నా బండి మీద తీసుకెళ్లి బ్యాంకులో డ్రా చేసినప్పుడు పక్కన నేనే ఉన్నాను. అప్పుడు అనుకున్నాను, తప్పు జారి పాస్టర్ గారు బలి ఇచ్చాడు గుట్టికి. ఆలోచించి ప్రతిలా ఈనాడు నిన్ను దేవుడు తన ద్రాక్ష తోటల మధ్య వేస్తే ఫలించాలని ప్రభు కోరితే సమాజాన్ని బాగు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఈ కాలనీ ప్రాంతాన్ని బాగు చేసే దేవుని సేవ పరిచయం చేసే బిడ్డలు ఎవరైనా ఉన్నారా? అహం కోసం వెళ్ళిపోయి ఎవడో వందనాలు చెప్పలేదు, ఎవర్రా వందనాలు చెప్పలేదు, ఎందుకురా వందనాలు చెప్పలేదు, పక్కోని పిలిచి ఆడు కులమేంటి, ఆడు వర్గమేంటి అని అడిగాడు. ఏ స్థితిలో నుండి దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నామో, ఏ స్థితిలో ఉండగా ఈరోజు జాబ్ వచ్చిందో, ఏ స్థితిలో ఉండగా నీకు ఈరోజు ఉన్నతమైన స్థితి కలిగిందో, ఎప్పుడో చనిపోవలసిన నీవు, ఎప్పుడో పాడైపోయి నశించిపోవలసిన మనుషులు ఆయన మనల్ని ప్రభు ఎన్నుకుని ఏర్పరచుకుని ఒక స్థితిని ఇస్తే ఆ స్థితిని బట్టి గర్వపడి నేను ఎవరిని అనుకుంటున్నాను ఈరోజు
అని చెప్తున్నావంటే ఎవరిని అనుకోవటానికి చేయగలిగిన దేవుడిని నువ్వు ఎలా చూస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఏ విధంగా ఆరాధిస్తున్నా, ఏ విధంగా కనపరుస్తున్నా, ఏ విధంగా బాగు చేయగలుగుతున్నా, సమాజంలో ఎటువంటి మంచి కార్యాల కొరకు తలంపులు నీలో పెరుగుతున్నాయి. సమాజాన్ని విడగొట్టడానికి హామాన్లాంటి సమాజంలో అల్లరలు రేపటానికి, కక్షలు రేపటానికి, కలహాలు రేపటానికి తన యొక్క కుల వ్యవస్థను లేపి, తన మత వ్యవస్థను లేపి, ఎవడా నాకు వందనాలు చెప్పలేని వాడు యూదుడు అనగానే గొడవలకు దారి తీసి ఈరోజు ప్రభుత్వాలలో సమస్యలు తెచ్చిపెట్టి, ప్రభుత్వాలను పాడు చేసి, ప్రభుత్వాలు అల్లరి రేపి జనాంగం ఎవరయ్యా అంటే చాలా మంది బిడ్డలు క్రైస్తవులే ఉన్నారట. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. బాగు చేయవలసిన క్రైస్తవులు, సమాజాన్ని బాగు చేయవలసి సేవలు అందించవలసిన క్రైస్తవులు, వారికి ఏదో పార్టీ టికెట్ దక్కలేదని, ఎవరో పిలవలేదని, ఎవరో దండేయలేదని, వారు త్రాగడానికి మందు ఇవ్వలేదని, పేరుకి జాన్, పేరుకి యాకోబు, పేరుకి అబ్రహాం, పేరుకి మాత్రం నతానియేల్, పేరుకి మాత్రం పౌలు, శీల, కానీ వారి పేర్లైతే అవి, కానీ వారి బ్రతుకులైతే మారు మనసు లేని బ్రతుకులు. అల్లలు రేపడానికి, గొడవలు రేపడానికి భయంకరమైన మారణ ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్న జనాంగం. పేరుకా జాను, మనలో నా కత్తులు పట్టుకుని తిరిగే జీవితం. బైబిల్ మోయవలసిన నీవు ఎప్పుడైతే అని పేరు జోనని అని అడిగితే ఒక ఆయన నాకు చెప్పాడు, కత్తి మోసేవాడు నా ఫ్రెండ్ ఒకడు లేడు, ఇప్పుడు చనిపోయాడు. ఎందుకు నీకు జాన్ అని పేరు పెట్టారు, ఏంటి నీ పరిస్థితి అంటే, నా చిన్నప్పుడండి నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు పచ్చకాలంలో వచ్చి పొట్టెలా ఉబ్బిపోతే నా జీవితంలో చనిపోతాను అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తే పాస్టర్ నోట్లో నూనె పోసాడట. ప్రార్థన చేసి నోట్లో నూనె పోస్తే నేను అది మింగిన తర్వాత బ్రతికేనట. అందుకని పాస్టర్ గారు మీరే పేరు పెట్టండి అన్నారు. ఆ చేతిలో తీసుకుని ఆయన జాన్ వెస్లీ అని పేరెట్టారట. అతనికి ఏ పేరెట్టారు? జాన్ వెస్లీ. వెస్లీ అనే దైవజనుడు పేరెట్టుకున్నాడు, గొప్ప దైవజనుడు. ఆ జాన్ పిలుస్తుంది, కత్తెత్తుకు మోస్తున్నావు అంటే అప్పుడు అలా పరిస్థితుల మధ్య నన్ను బ్రతికించాడు కనుక దేవుడు నాకు జాన్ అని పేరు. మరి ఇప్పుడు ఎందుకు చంపడానికి కత్తులు మోస్తున్నా అనాలనిపించింది, కానీ నన్ను పొడుతాడని భయం వేసింది ఆ రోజు. ఎందుకంటే నేను మరి ఆ టైంలో పెద్ద బలంగా ఉండేవాడిని కాదండి. నేను ఇంత డేరుగా వాక్యం చెప్పే పరిశుద్ధాత్మ ఆమోత్యం నాకు లేదు అప్పట్లో. ఏదో ప్రజల కోసం భక్తి చేసి మనిషిగా ఉండేవాడిని అప్పట్లో. ఇప్పుడు దేవుని చిత్తాన్ని బట్టి చెప్తున్నాను, ఉన్న ఎన్ని రోజులైన ప్రభు కొరకు బ్రతికే జీవితం కొరకు ఛాలెంజ్ చేస్తున్నాను. నీ ఆశీర్వాదాల ఆటంకం ఏంటంటే ప్రభు నిన్ను తీసుకొచ్చి తోటలో నాటి ఒక ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని ఆయన శ్రద్ధ తీసుకుంటే, ఆయనకి ఇవ్వవలసిన ఫలాలు ఇవ్వకుండా నీకు రావాల్సిన వాటిని ఆశిస్తున్నావంటే, నాకు ఇంకా ఇది జరగలేదు, అది జరగలేదు అని దేవుడిని తిరుగుబాటు చేస్తూ, సంఘాలను పతనం చేస్తూ, సమాజాన్ని పాడు చేస్తూ, జీవితాన్ని గడుపుతూ నీ ఆత్మీయ గర్వంతో జీవిస్తున్నావంటే మారు మనుషుకు తగిన ఫలము ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండా ఇందుకు ఎంతకాలం నువ్వు జీవిస్తావని ప్రభు అడుగుతున్నాడు. ప్రభువు దగ్గర నిర్మలమైన బ్రతుకు ఈ రాత్రి దిద్దుకోగలిగి, అయ్యా నేను ఒకప్పుడు చేసిన ప్రమాణాలు, ఒకప్పుడు చేసిన వాగ్దానాలు, ఒకప్పుడు చేసిన దేవుని కార్యాల కొరకు నీ తలంచిన తలంపులు ఏమైపోయాయి? అప్పుడు అనుకునేట నేను దేవుని పని చేయాలి, తబలా వాంచాలి, కంగో కొట్టాలి, ప్రభు సన్నిధిలో వాడబడాలి జాన్ అన్న వ్యక్తి. కానీ ఇప్పుడు కత్తులు పట్టుకు తిరుగుతా ఉన్నాడు. ఏ కత్తితో పట్టు తిరిగాడు ఆ కత్తుడు చనిపోయాడు. అప్పుడు అనుకున్నాను, భయమేసింది నాకు. ప్రభు యొక్క వాక్యం ఎంత యథార్థమైనది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణించును చూడగానే తెలిసింది. మీరు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మీతో నేను మాట్లాడుతున్న విషయాన్ని గుర్తించారా? నీవు దేవుని కొరకు ఎలా బ్రతకాలని ప్రభు ఏర్పరచుకున్నాడు. ఒక్కసారి మన గతాన్ని గుర్తు చేసుకుందాం. ఈ రాత్రి ఈ ప్రాంతంలో అనేక మంది దేవుని బిడ్డలు ఉన్నారు. ఒక్కసారి మన జీవితంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుందాం. మన పరిస్థితుల మధ్య, ఏ పరిస్థితుల మధ్య మన జీవితంలో ప్రభు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని ఒకసారి తలంచుకుందాం. మన జీవితంలో అటువంటి మారు మనసు అనుభవానికి తగిన ఫలాలు ఉన్నాయా లేదా అని పరీక్షించుకుందాం. మనం బాగు చేసే పనులు చేస్తున్నామా, పాడు చేసే పనులు చేస్తున్నామా అని ఒకసారి తలంచుకుందాం. బాగు చేయగలిగే మనుషులుగా ఉన్నామా? మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన పరిచర్య ద్వారా, మన బ్రతుకు ద్వారా ఇతరులు బాగుపడుతున్నారా, చెడిపోతున్నారా ఆలోచిద్దాం. ఒక దైవజనుడు చేసే అక్రమాన్ని మరొక విశ్వాసి అంటాడు. ఆ మోటార్ మెకానికల్ అంటాడు, మా పాస్టరే దేవుడి దగ్గర దోచుకుంటే. ఆలోచించండి,
ఆ వ్యక్తి మరొకటి నేర్పుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అన్నీ చేయగలను కానీ అన్నీ చేయదగినవి కావు. ఈ రాత్రి నువ్వు ఎవరి కోసమో భక్తి చేయటం కాదు, నువ్వు దేవుని ముఖం చూచి, ప్రభు సన్నిధిని చూచి, ప్రభు యొక్క సన్నిధిని యథార్థంగా బ్రతుకుడు కొరకు నీ జీవితం నిలబడి ప్రభు పని చేయగలిగితే, దేవుని పని చేయగలిగితే నువ్వు ధన్యుడు. ఒక తండ్రి నాకు తెలిసిపోయిందా, తనతో కూర్చుని తన తండ్రి తన కొడుకు కూడా మందు వేస్తా ఉంటాడు. ఆ కొడుకు తాగుతాడు, తండ్రి కలిసి ఇద్దరు తాగుతారు. త్రాగుతూ ఉన్నారు ఇద్దరు. ఒకరోజు ఏం గొడవ వచ్చిందో తెలీదు, తన దగ్గరలో ఉన్న ఒక కత్తి తీసుకుని తండ్రిని ఒక్క నరుకు నరికాడు. కాట్లు పడ్డాయి, హాస్పిటల్లో పెట్టారు. నా కొడుకు ఎంత దారుణం చేశాడండి అని ఏడుస్తూ ఉన్నాడు. బయటపడ్డాడు. ఎంత దారుణం చేశాడో చూడండి పాస్టర్ గారు అని ప్రార్థన చేయమన్నాడు. నేను అన్నాను, అయ్యా నీవే కదా అతని త్రాగుడు, ఆ మందు పాత్ర లేదంటే బయట ఎక్కడెక్కడో తాగుతున్నాడని నా దగ్గరే తాగరా అన్నాను. అసలు మీరే త్రాగుడు మానొచ్చుగా, నువ్వు త్రాగుడు మానవే, పైగా నీ కొడుకు త్రాగి నరికాడంటున్నావే. ఆలోచించు, నువ్వేది తింటావు అదే పంట. నువ్వు అబద్ధాలు చేస్తా ఉంటావు, నీ బిడ్డలు అబద్ధాలు ఆడకూడదంటావు. నువ్వు నీ భర్త జేబులో తీసిన 100 రూపాయలు మాత్రం మా నాన్న దాడికి చెప్పకే అంటావు. కొట్టి మీదకి పంపి ఆ పిల్ల మాత్రం రూపాయలు నొక్కేస్తే, ఎందుకు నొక్కేసా 2 రూపాయలు, భయం ఉందా, బుద్ధి ఉందా అని ఒక కర్ర తీసుకుని కొట్టబోతా ఉంటాం. అప్పుడు ఆ పిల్ల అంటది, దూరం వెళ్ళిపోయి దెబ్బకు భయపడి దూరం వెళ్ళిపోయి, నువ్వు డాడీ జేబులో 100 రూపాయలు నొక్కినప్పుడు లేదు కానీ ₹1 రూపాయి నొక్కితే నువ్వు వచ్చిందా? ఎవరు నేర్పారు అబద్ధాలు? ఓ తల్లిగా సమాజమా మారాలి. నువ్వు చేసే పని నీ పిల్లలు చూస్తున్నారు, నువ్వు చేసే పని నీ కుటుంబం చూస్తుంది, నువ్వు చేసే పని నీకు పరుగు చూస్తున్నారు. నువ్వు మేలైనది చేయగలిగి అలా చేయలేకపోతున్నావు. అలా చేయగలిగితే నిన్ను ఫలింపజేస్తాడు. ఈ మండపేటలో ఈ ప్రసాద్ పల్లె ఎందుకు కూర్చోడో తెలుసా? ఈ మండపేటలో నిన్ను నన్ను ఎందుకు కూర్చోడో తెలుసా? మండపేటను బాగు చేయాలని. ఈ మండపేటకు నీకు చేతనయ్యే మంచి పనులు చేసుకుని వెళ్ళమని. ఆ రోజు మదర్ తెరీసా కలకత్తా ప్రాంతానికి వచ్చి, నాకెందుకులే, నాకేం పట్టిందిలే, నేనేం చేయగలలే, దేశమే ఉద్ధరించబడుతుందా, ఈ దేశాన్ని బాగు చేయగలనా, నాకులా ఆలోచిస్తే ఈరోజు మదర్ తెరీసా బొమ్మలు, ఆ ఫొటోస్, ఆ యొక్క చిత్రాలు పెట్టుకుని తిరగరు కదండి. దేశాన్ని కదిలించేసింది ఆమె ఇక చేసిన సేవలు. నేను మదర్ తెరీసా అంత గొప్పవాళ్ళు అయిపోవాలని, అంత గొప్ప కార్యాలు చేయమనట్లేదు. నీవు చేతనైన మంచి పని నీ తోటి వారి దగ్గర మంచి ఫలాలు ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలం. పరిశుద్ధ బైబిల్ గల్తీ పత్రిక 5వ అధ్యాయం 22 అంటాడు, ఆత్మ ఫలం అనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. ఏది ఫలం? ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం అనుకుంటాను 9వ వచనం అనుకుంటా ఏమంటాడంటే, ఆ యొక్క 5వ అధ్యాయం 9వ వచనం అంటాడు. ఎఫెసీ పత్రికలో ఏమంటాడంటే, మీరు వెలుగు ఫలం అనగా, వెలుగు ఫలం అంటే నీతి, సత్యం, సమస్త విధములైన మంచితనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాటలు. ఈ ఫలాలు చెప్పుకుంటూ మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి బ్రదర్? మారు మనసుకు తగిన ఫలం అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట మీరు గమనించినట్లయితే, సమస్త విధములైన మంచితనం, మంచిగా బ్రతకటం. ఒకప్పుడు దుర్మార్గులం, ఒకప్పుడు చేతగాని వాళ్ళం, ఒకప్పుడు హింసకులం, ఒకప్పుడు దోషకులం. ఇప్పుడు ప్రభువులోకి వచ్చావు, ఇంకా బూతులు ఎండిపోయినాయా, పచ్చి అయిపోయినాయా? ఆలోచించు. భర్త అంటున్నాడు, ఏమండి నా భార్య చర్చికి వెళ్ళక ముందండి ఎంత బాగా ఉండేదంటే చర్చికి వెళ్ళాక గయ్యాలైపోయిందండి అన్నాడు. నాకు చాలా బాధ వేసింది. ఇటువంటి వాడు ఉంటే ఎవరిని చర్చికి వెళ్ళినవాడని ఏం జరిగిందని అడిగాను ఆయన కూర్చోబెట్టి. నాకే తయారవుతారు రిలేటివ్లంతా. నేను ఏం జరిగిందంటే, ఏమి లేదండి, చర్చికి వెళ్ళినప్పుడు నేను ఏమనంటే కుక్కిరి పేన్లా ఉండేదండి. కుక్కిరి పేన్లా ఉండేదండి. ఏమన్నా అసలు మాట్లాడేది కదండి. అలాగా ఎలాగా ఇప్పుడంటే చర్చికి వెళ్ళిందండి, ఎవరితో సహవాసం చేస్తుందో తెలియదు కానీ తిరుగుబాటు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆఖరి ఏడ్రా ఏమి నేర్పిందండి చర్చి? నేను అయ్యా చర్చి లోపం కాదు అది. నీ భార్య బైబిల్ చదవక, వాక్యం వెనక
ఆ పక్క పక్క వారి యొక్క సహవాసాలలో ఎవరితో సహవాసం చేస్తున్నా చూడు, ఆలోచించు. దేవుళ్ళ ఈ రోజున చర్చస్లో కూడా రాజకీయాలు, చర్చస్లో దేవుని సంఘాలు సమాజాన్ని బాగు చేయవలసిన చర్చస్సే సమాజాన్ని పాడు చేస్తున్న విషయాలను ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ వడ్డీ వ్యాపారాలు, అక్కడ లంచగొండితనాలు, అక్కడే భయంకరమైన మారణ హోమాలు, అక్కడికి వెళ్ళిన తర్వాతే భయంకరమైన అక్రమ సంబంధాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత భార్య భర్తల మధ్య అక్రమ సంబంధాలు, మరొక స్త్రీతో మరో పురుషుడు. ఎందుకంటే గద్దించగలిగి హెచ్చరించగలిగే వాక్యం వారిలో లేక, పాపాన్ని విడిచిపెట్టి వ్యభిచారాన్ని విడిచిపెట్టి త్రాగుడు విడిచిపెట్టి వచ్చాడు ఒక సహోదరుడు దేవుని మందిరంలోనికి. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఎదుగుతూ ప్రార్థన చేస్తూ ప్రభువును స్తుతిస్తూ, ప్రభు నాకు కావాలి, ప్రభు అంతటి గొప్పవాడులే, అటువంటి వాడు ఇటువంటి వాడు అంటే దేవుడు ప్రభు పిలిచి సేవ చేయమన్నాడు. సేవ చేయడానికని బయలుదేరి సేవకుడిగా మార్చబడి దేవుని పని చేస్తూ ప్రభు పనిలో ఉంటుండగా, సేవలో ఉంటుండగా ఎవరో ఒక అమ్మాయి ఆకర్షించబడింది మరొకరికి భార్య. ఆమె పాస్టర్ గారు కనపట్లేదు. 3-4 వారాలు అయిపోయింది. 5వ వారం నా దగ్గరికి వచ్చింది. ఆ పాస్టర్ గారు కనపట్లేదు, నీకేమైనా తెలుసా అని. ఏమో నాకు తెలియదు అన్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డారంట. ఏం జరిగిందన్నారు. ఆ అమ్మాయిని తీసుకుని